నమస్కారం ఐటీ వార్తలకు స్వాగతం। నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన 50 మంది వైఎస్ఆర్సీపీలోకి చేరిక। నేడు పట్టణంలోని స్థానిక జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటి వద్ద వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు 50 మంది ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల కరపత్రాలను చూసి ప్రతి ఒక్కరూ మంచి జరుగుతుందనే భావనతో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్లు ఆయన తెలిపారు। అలా వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా మేము ఉంటామని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు। అలాగే 11వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు వేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, నరసింహులు, కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, నాగరాజారెడ్డి, హేమచంద్ర, రమణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। చాలా తక్కువ సమయం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అంతమంది కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకునే విధంగా చేయాలని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు। రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి అందించిన సేవలు ఆయన చనిపోయి 8 సంవత్సరాలైనా ఇంకా ప్రజలు మర్చిపోలేదు। అందులో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి, అరాచకం ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు। ఏ ఒక్క 600 హామీలు ఇచ్చాడు, హామీల్లో ఏ ఒక్క హామీ స్థాయిలో నెరవేర్చలేదు। ఏదో కొత్త గొప్ప చేశాడంటే వాటికి కూడా జన్మభూమి కంపెనీలు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికే మేలు జరిగే విధంగా వ్యవహారం చేశారు। రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులమిస్తుగా మొత్తం పార్టీ లేదు, కేవలం ఆయన పేదరికాన్ని చూసి ఆయన ప్రజలందరికీ కూడా న్యాయం చేశాడు। మరి అది చంద్రబాబు పాలనలో లోపించింది। ఈ తేడాను ప్రజలందరూ కూడా గమనించారు। తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని, ఆశీర్వదించాలని, ముఖ్యమంత్రి అయ్యాలని కృషి చేయాలని ఆలోచన చేస్తున్నారు। మన ప్రాంతంలో కూడా అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఆయన చెప్పాడో అవన్నీ కూడా చేయగలుగుతాడు। చేయలేనివి ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు। చేయలేని చెప్పింటే 2014లోనే ఆయన చంద్రబాబు మాదిరి ముఖ్యమంత్రి అయ్యేవాడు। చంద్రబాబు చేయలేని అని చెప్పి ఏదో ఒక ఆశ కల్పించి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చాడు। ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే అది ఈరోజు నవరత్నాల్లో కానీ మేనిఫెస్టోలో కానీ పెట్టారు, మరి కోరుకుంటున్నారు। తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మన ప్రాంతంలో కూడా, మన జిల్లాలో కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనసారా అందరినీ వేడుకుంటున్నాం। నేడు ఎన్నికల తనిఖీలలో భాగంగా స్థానిక ఎన్ఎస్పేట నందు 74 లక్షల పట్టివేత। పొంగనూరులోని స్థానిక ఎన్ఎస్పేట నందు 74 లక్షల రూపాయల నగదు కనుగొని ఎన్ఎస్టీ మరియు ఎస్ఎస్ టీంలు సీజ్ చేశారు। పొంగనూరు పట్టణంలోని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున 74 లక్షలు అక్రమ నగదు బయటపడిన సంఘటన ఎన్నికల వేళలో కలకలం రేపింది। సోమవారం నానాసాబ్పేటలో సుబ్రహ్మణ్యం రాజు అలియాస్ మణిరాజు అనే వ్యాపారవేత్త ఇంటిలో అక్రమ నగదు ఉందని ఎన్ఎస్ టీంకు వచ్చిన సమాచారం మేరకు వెళ్లి నానాసాబ్పేటలో సుబ్రహ్మణ్యం రాజు ఇంట్లో తనిఖీ చేయగా రికార్డు లేని 74 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సిఐ నాగశేఖర్ తెలిపారు। నేటి నుండి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్న ఎస్డిపిఐ పార్టీ आवाम को
और प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया को पॉपुलर फ्रंट ऑफ इंडिया की तरफ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आप सभी को मालूम है पॉपुलर फ्रंट ऑफ इंडिया तमाम हिंदुस्तान में 13 साल से मुसलमानों के वास्ते, दलित के वास्ते, आदिवासी के वास्ते काम कर लेकर आ रही है। जब भी मजलूम तबका के ऊपर जुल्म होता है उसी वक्त भी जुल्म के शिकार बन को ही उनके हक के वास्ते, उनकी रक्षा के वास्ते पॉपुलर फ्रंट ऑफ इंडिया जद्दोजहद कर लेकर आ रही है। उसी तरह आज देखते हैं आज इलेक्शन का माहौल चल लेकर है। उसी वक्त 2014 में बीजेपी हुकूमत में आने के बाद मुसलमानों के ऊपर, दलित के ऊपर, आदिवासी के ऊपर जुल्म कर लेकर आ रही हैं। यहाँ तक इस्लाम में, शरीयत में भी घुसकर शरीयत को बदलाने की कोशिश करते हैं। उसी तरह में देखते हैं इंडियन करेंसी काला धन लाएंगे, काला धन ला को हर एक वोट के हर एक बैंक में 15-15 लाख डालेंगे अगर बोल को एक झूठे अल्फाज ले लेकर आकर इక్కడకు విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులకు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ గారికి, ప్రతి ఒక్కరికి నా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఇది ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఈ నెల 5వ తేదీ శుక్రవారం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఉండవల్లిలో కలవడం జరిగింది। ముఖ్యంగా ఆ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని డిమాండ్స్ ఇచ్చాం। అలాగే ఆయన భారతదేశంలోని మతతత్వ పార్టీ అయిన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పటిమని కొనియాడడం కూడా జరిగింది। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవర్లోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని చెప్పడం కూడా దానికి కూడా అభినందించడం జరిగింది। ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏమంటే ఆయన 21 పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా ఎన్డీఏ పైన వ్యతిరేకంగా పోరాడుతున్నాడు। ఆ పోరాటంలో భాగంగానే మా ముస్లింలపైన, దళితులపైన, ఆదివాసులపైన జరుగుతున్న దాడులను ముస్లింల వాయిస్గా దేశవ్యాప్తంగా చేపట్టాలని చెప్పి మా డిమాండ్ చేయడం జరిగింది। అందుకు గాను ఆయన సానుకూలంగా స్పందిస్తూ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకంగా గట్టిగా కృషి చేస్తూ ఓడించడానికి గట్టిగా కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ప్రకటించడమైనది। జనసేన సైనికులపై పోలీసుల అక్రమ కేసులు। పట్టణంలోని జనసేన నాయకుడు న్యాయవాది హేమంత్ కుమార్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది। ఆయన మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్కు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఇతర పార్టీ వారు ఓర్వలేకపోతున్నారని, ఇటు పాలకవర్గం ప్రతిపక్షం ఎన్నో కుట్రలు పన్నుతున్నారని, అనవసరంగా జనసేన కార్యకర్తలపై పోలీసులు స్టేషన్లో తీసుకువెళ్ళి కేసులు నమోదు చేయడం చూస్తున్నారని, ప్రచారం కూడా చేసుకునివ్వకుండా ఇలాంటి దుష్ప్రచారాలను ప్రతిపక్షం ఒక పక్షం మానుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తమ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటూ జనసేన పార్టీ కార్యకర్తలపైన అనేక తప్పుడు కేసులు కట్టిస్తున్నారు। ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు। అందులోన బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళని చూసి ఏరి కోరి వాళ్ళపైన ప్రత్యేకంగా కేసులు పెట్టించడమే కాకుండా దౌర్జన్యాలు చేయడము, కొట్టడము, బెదిరించడము ఇలాంటి ఎన్నో రకాల దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు। ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు। నిన్నటికి నిన్న మేము మా యొక్క పర్మిషన్ గల వెహికల్ రొంపిచెర్లకు పాంప్లెట్స్ తీసుకెళ్తుంటే ప్రచార నిమిత్తము సింగిరిగుంట చెక్ పోస్ట్ వద్ద ఆపి తనిఖీలో
వాహన తనిఖీలో భాగంగా ఆపి అక్కడ వీడియోలు తీయడము, ఫోటోలు తీయడం జరిగింది. మేము 4 వ్యక్తులము ఆ వెహికల్లో ఉన్నాము. అక్కడ వీడియోగ్రాఫర్ వీడియో కూడా తీశారు. మా యొక్క వాహనంలో ప్రజలను మభ్యపెట్టే ఎటువంటి వస్తువులు కానీ దొరకలేదు. ఆ తర్వాత వాహనాన్ని పక్కకు నిలుపమని చెప్పి పోలీసులు ఏవో కొన్ని రకాల స్లిప్పులు తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చున్న డేరా కింద టేబుల్ పైన పెట్టి మాలో ఒక వ్యక్తిని పిలిచి అక్కడకు నిలబెట్టి వాటిని వీడియో తీయడం, ఫోటో తీయడము, మరి ఒకసారి వచ్చి వాహనం దగ్గర ఫోటో తీయడము. మా వాహనంలో ఎటువంటి వస్తువులు కానీ వాళ్ళు సీజ్ చేసింది లేదు. ఆ వీడియో రికార్డు ఉంటుంది, కావాలంటే దయచేసి తెప్పించుకొని చూడొచ్చు. అలాగే అక్కడ మేము 4 వ్యక్తులు సింగరగుంట చెక్ పోస్ట్ వద్ద మమ్మల్ని ఆపి ఫోటోలు, వీడియోలు తీయడం జరిగింది. అక్కడ ఉన్నాము. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 1:30 గంటలు మా సమయాన్ని వృధా చేస్తూ 4 గంటలకు చౌడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. చౌడేపల్లి స్టేషన్లో కూడా 4 వ్యక్తులు కూడానే వెళ్ళినాం. 2 వెహికల్స్ కూడానే వచ్చినాయి. పోలీస్ వాహనంతో పాటు మా యొక్క ఏపీ 03H113 వాహనం కూడా పర్మిషన్ వెహికల్ కూడా వచ్చింది. అందులో నుండి దిగి మేమందరం 4 కూడా వెళ్ళాము. అక్కడ కూడా సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది. 4 గంటల నుండి దాదాపు 6 గంటల వరకు 7 గంటల వరకు మమ్మల్ని అక్కడే పెట్టి ఆ తర్వాత ఇద్దరిని డివైడ్ చేస్తూ 2 వ్యక్తులు ఆ వాహనంలో ఏదో స్లిప్పులు తీసుకొని వెళ్తున్నారు ఇచ్చేదానికి అని చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేసినట్టు. అలాగే నేను నాతో పాటు ఇంకొక వ్యక్తి శెట్టిపేట వద్ద ఆ స్లిప్పులు పంచుతున్నామని సాయంత్రం 6:45 గంటలకు పంచుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసినట్టు. ఆ తర్వాత 7 గంటలకు ఎఫ్ఐఆర్ వేసి కేసులు పెట్టి పంపిస్తారు. కనుక ఎన్ని జిమ్మికలు జరిగినా ప్రజలందరూ జనసేన వెంటే ఉన్నారు, రామచంద్ర యాదవ్ వెంటే ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఆయన్ని బీసీ, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఈసారి గెలిపించి ఐక్యతను చాటుతారని మీ అందరికీ రాబోయే రిజల్ట్ లో తెలిసే రోజు దగ్గరలో ఉంది. నేడు పట్టణంలో వివిధ వార్డులందు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు. పుంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి గారిని గెలిపించాలని కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే సతీమణి స్వర్ణలత, ఆమె కుమార్తె శ్రీశక్తి, కుటుంబ సభ్యులు రేణుకమ్మ, మమత, స్థానిక కౌన్సిలర్లు కమలమ్మ, లలిత, మహిళా నాయకురాలు కొండూరు పద్మావతి, తులసమ్మ, సుబ్బమ్మ, రెడ్డమ్మ ప్రచారం చేశారు. అలాగే పట్టణంలోని చర్చికి వెళ్లి స్వర్ణలత ఫాదర్తో చర్చించి ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యే కుమార్తె శ్రీశక్తి, కుటుంబ సభ్యులు రేణుకమ్మ, మమత కలిసి ఉర్దూ స్కూల్ వీధిలో నానబాల వీధి మహిళలతో చర్చలు జరిపారు. నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ఎమ్మెల్యే కుమార్తె శ్రీశక్తి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ముస్లిం నాయకురాలు హజరత్ జాన్, రఫియా సుల్తానా, దిల్షాద్, వెహోబినా ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశక్తి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, ఇనైతుల్లా, పార్టీ కార్యకర్తలు ప్రభు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దిక్, యువజన సంఘం నాయకుడు రాజేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నేడు కాన్సా మిట్టనందు టీడీపీ నాయకుడు ఇంద్రప్రకాష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. ఫోటోలు తీస్తాను. మళ్ళీ మాట్లాడతారు. వీడియో తీస్తున్నాను కదా జాఫర్ అందుకో కేశవరెడ్డి మూర్తి
जाफर इन्हें कलेजा कलेजा इस्माइल पंडू इस्माइल हाँ इस्माइल पंडू सरदार కాసాబ్ మిట్ట నాకు కొత్త కాదు. 2004లో పెద్దలు ఆదికేశవ నాయుడు గారు ఎంపీగా నిలబడినప్పుడు, అదే టైంలో అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు, అప్పుడు కూడా మీ ఊరు కంప్లీట్గా వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసి వాళ్ళిద్దరికి కూడా మీ యొక్క ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. దాంతో గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా అప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2004లో మీ ఆదరణ, మీ సపోర్ట్తోనే ఎంపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు కూడా కాసాబ్ మిట్ట ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే ఉండింది 2004. దాని తర్వాత అమరన్న పెద్ద పంజాని మండలము పలమనేరు పోయింది కాబట్టి ఆయన అక్కడ పోయి నిలబడాల్సి వచ్చింది. సొంతూరు అక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఒక నాయకుడు దొరక్క కాంగ్రెస్ పార్టీలో ఉండే వెంకటరామరాజు తెలుగుదేశం పార్టీకి వచ్చి జాయిన్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. సరే ఏదో పటిష్టంగా చేస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. ఒక 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆయన ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోయినాడు. మళ్ళా రెండో ఎలక్షన్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా వెతకడం జరిగింది టికెట్ ఇవ్వడానికి. ఎవరు ముందుకు రాలేదు. ఈ 5 ఏళ్ల గ్యాప్లో వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అంతా ఆయన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఈ 10 సంవత్సరాలు మీరు చూశారు, మీ కళ్ళారా చూశారు, మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాటికంతా బ్రేక్ వేయడానికే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో నూతన కాలువ కుటుంబాన్ని మళ్ళీ డీకే కుటుంబాన్ని ఇద్దరిని ఒక మంచి కాంబినేషన్తో మళ్ళీ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. దాంతోనే మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ దాక్కో ఉన్నారో, కూర్చో ఉన్నారో, లేకపోతే భయపడిపోయి ఉన్నారో అందరూ కూడా ఈరోజు ధైర్యంగా రోడ్డుపైకి వస్తున్నారు. పార్టీని కాపాడుకోవాలా, పార్టీని నిలబెట్టుకోవాలా మన నియోజకవర్గంలో అని చెప్పి అన్ని ఊర్లు మీరు ఎక్కడైనా కనుక్కోండి, నిజాయితీగా ధైర్యంగా ఈరోజు రోడ్డుపైకి వచ్చి నిలబడుతున్నారు. ఖచ్చితంగా మేము పార్టీకి కష్టపడతాం, పార్టీని నిలబెట్టుకుంటాం. ఎమ్మెల్యే అభ్యర్థిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని మీ అందరికి కూడా నేను చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా మేమందరం కూడా మీకు తోడుగా నీడగా ఎప్పుడూ ఉంటాం. తెలుగుదేశం పార్టీని మనమందరం కలిసికట్టుగా గెలిపించుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి పథకాలు, అన్ని ఆయన ఆలోచన చాలా మంచిది. 10 మందికి మంచి చేయాలని చెప్పి గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో పథకాలు పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాడు. మైనారిటీలు కూడా మొన్నటికి మొన్న ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చేదానికి ఆలోచిస్తూ ఉన్నాడంటే మీరు దానంతా కూడా గ్రహించాలి. ముస్లిమ్స్కే ఒక సపరేట్ బ్యాంకు పెట్టి, కార్పొరేషన్లు పెట్టి ముస్లిమ్స్ని ఆయనకు పూర్తిగా దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో, గట్టి ఆలోచనతో ఉన్నాడు. నేడు పట్టణంలో ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా పర్యటన చేపట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్.
ఉమ్మడి అభ్యర్థిగా మన పుంగనూరు నియోజకవర్గంలో యువనేత ప్రజా ప్రతినిధి అయిన మన రామచంద్రయ్య గారికి టికెట్ ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు రౌడీల్ని పెద్ద పెద్ద నాయకుల్ని మనం భుజాన మోసాం. ఈరోజు ప్రజలకు, రైతులకు, మహిళలకు మేలు చేసే ఒక యువ నాయకుడు, పారిశ్రామికవేత్త మన వాడకు వచ్చి మన బాధలు చూసి విసిగిపోయి నేను కూడా ఈ బాధలు భరించి ఈరోజు మీకోసం వచ్చానని చెప్పని మన ఊరికి వచ్చి, మన ముంగిడికి వచ్చి మన బాధలు తెలుసుకున్న నాయకుడు మన రామచంద్రయ్య గారు. 2 సమస్యల మీద పత్రం మీద సంతకం పెట్టించిన పాపాన పోలేదు. ఈరోజు నేనున్నాననేది ఒక భరత్ సినిమాల మాదిరిగా నేనున్నాను వచ్చి మీకు అన్ని వేళ మంచి పనులు చేస్తానని చెప్పని ఈరోజు ముందుకు వచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు మన రామచంద్రయ్య గారు. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మన పుంగనూరు నియోజకవర్గంలో, మన ప్రాంతంలో, మన ఊర్లో ఉన్న సమస్యల గురించి, ఆ సమస్యలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు వెనకబడ్డాము, ఇక్కడ రాజకీయంగా ఏం జరుగుతూ ఉంది అనేది ఈరోజు చిన్న పిల్లలను అడిగితే కూడా ఇక్కడ పరిస్థితులందరినీ వివరిస్తారు. మనకు ఇప్పటి వరకు మీరు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు, మీరు ఓట్లు వేసి గెలిపించిన పార్టీలు వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ వర్గాల కోసం, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం కృషి చేశారు తప్ప ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడం కోసమో, నియోజకవర్గ అభివృద్ధి కోసమో ఏ ఒక్క నాయకుడు కృషి చేయలేదనేది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఎన్నికల శంకారావం రాగానే మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా నేను కనీసం 10% కూడా అభివృద్ధి చేయలేదు, కానీ మళ్ళీ మీరు నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి మీ ముందుకు వస్తున్న నాయకులు ఉన్నారు. 30 సంవత్సరాలు మా కుటుంబాన్ని అందలం ఎక్కించి అన్ని రకాల పదవులు అందించిన పుంగనూరు నియోజకవర్గానికి మేము కనీసము చిన్న పని కూడా చేయలేదు, ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అయినా మా కుటుంబాలను చూడండి, మా చరిత్రలు చూడండి అంటూ కొంతమంది నాయకులు మీ దగ్గరికి వస్తున్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి, పూర్తిగా వెనకబడి ఉండడానికి ఇక్కడ కారణము పార్టీలు, ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇక్కడ ముఖ్య పాత్రదారులు, సూత్రధారులు కేవలం 2 కుటుంబాలు. 2 కుటుంబాల రాజకీయ కోరల్లో చిక్కుకొని పుంగనూరు నియోజకవర్గం 30 సంవత్సరాలు వెనకబడిపోయిందనేది ఈరోజు చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం తెలిసిన విషయం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ డిపో లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. సుమారు 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న నియోజకవర్గంలో ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. ఉన్నత విద్యలు చదువుకోవడానికి కనీసం ఒక్క ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. గత 15-20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధి చెందకుండా, ఇక్కడ ఏ ఒక్క పరిశ్రమ రానివ్వకుండా అడ్డుపడుతున్న నాయకులు ఉన్న నియోజకవర్గం కూడా మన పుంగనూరు నియోజకవర్గం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులు తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు టమోటా కానివ్వండి, చింతపండు కానివ్వండి, అదేవిధంగా మామిడి కానివ్వండి, వీటికి సంబంధించిన రైతులకు ఏ ఒక్క ప్రభుత్వము, ఏ ఒక్క నాయకుడు భరోసా ఇచ్చింది లేదు. వీళ్ళ అభివృద్ధి కోసము, ఇక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలు స్థాపించడం కోసము ఏ ఒక్క నాయకుడు కృషి చేసింది లేదు. అదేవిధంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గము వలసలకు మారుపేరైంది. చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 100కి 40 నుండి 45 మంది బయట ప్రాంతాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఈరోజు కేవలం పుంగనూరు నియోజకవర్గానికి మాత్రమే ఉంది. దీని అంతటికి కారణం మనకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. బ్యాటింగ్ చేయడం రాకపోవచ్చు, సిక్సర్ కొట్టాలంటే క్రికెట్ తెలిసి ఉండాలి, బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి, తెలిసి ఉండాలి. కానీ ఏప్రిల్ 11వ తేదీ అందరికీ ఒక్కసారి అవకాశం వచ్చింది. మహిళలకి, వృద్ధులకి, అందరికీ సిక్సర్ కొట్టే అవకాశం వచ్చింది. గాజు గ్లాసు గుర్తు, జనసేన పార్టీ గుర్తు, గాజు గ్లాసు గుర్తు 6వ నంబర్లో ఉంటుంది. మీరు కొట్టే సిక్సర్ కి పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకుండా
బయటపడాలి. మీరందరూ ఒక్క అవకాశం ఇచ్చి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయించి పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని మరొకసారి కోరుకుంటూ ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.